ముఖ్యంగా మరి గత 15 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. మేము మా పార్టీకి సంబంధించి యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సరూర్నగర్ గ్రౌండ్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. రేపటి డేట్న 18 తారీఖు నాడు ఉదయం 10 గంటలకు మా పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మేము గతంలోనే స్థానిక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది. పర్మిషను మేము 30 తారీఖు 6వ నెల 2026 పర్మిషన్కి అప్లై చేసినటువంటి డేట్. ఈ యొక్క పర్మిషన్ అప్లై చేసిన తర్వాత వారు ఈ యొక్క గ్రౌండ్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది కాబట్టి వారికి కూడా కలెక్టర్ గారు ఒక లేఖ రాయడం జరిగింది. వారు అప్రూవ్ చేస్తూ ఈ యొక్క గ్రౌండ్ అయితే స్పోర్ట్స్ అథారిటీ వారికి ఒక లేఖ రాస్తే స్పోర్ట్స్ అథారిటీ వారు మల్కాజ్గిరి సిపి పరిధిలోకి, కమిషనర్ ఆఫ్ పోలీస్ పరిధిలోకి వస్తుంది కాబట్టి వారు మల్కాజ్గిరి సిపి గారికి కూడా ఈ యొక్క స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాసిరు. స్వర్ణలత గారు, డిస్ట్రిక్ట్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, వారు సిపి గారికి వారు ఏ రోజు అంటే 8/7/2026 8/7 నాడు వారు ఆమోదిస్తూ వారు కూడా వారి పర్మిషన్ కోసం సిపి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. తర్వాత సిపి గారి కార్యాలయం నుంచి మా జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, పెద్దలు గౌరవనీయులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి లెటర్ మీద ఈ పర్మిషన్ పెట్టాం కాబట్టి వారి కార్యాలయానికి ఒక ఫోన్ వచ్చింది. మరి ఏం చెప్పారంటే, మీరు కూడా డైరెక్ట్గా ఒకటి అప్లై చేయండి పర్మిషన్కి సంబంధించి అని చెప్తే మళ్ళీ 13/7/2026 మళ్ళీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు గారి లెటర్ మీద మళ్ళీ ఆ రోజున డైరెక్ట్గా సిపి గారికి, స్థానిక డీసీపీ గారికి, ఏసీపీ గారికి కూడా మళ్ళీ మేము పర్మిషన్ కోసం అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. ఇది చేసిన తర్వాత గౌరవ సిపి గారి ఆఫీస్ నుంచి మళ్ళీ మాకు కాల్ వచ్చింది మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారి కార్యాలయానికి. వాళ్ళు ఏమడిగారంటే, అక్కడ కొన్ని వసతులు ఏర్పాటు చేయాల్సి ఉంది, అవన్నీ చేయండి, చేస్తే పర్మిషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేంటంటే రోజు ఒకటి అది వాళ్ళు చెప్పడం కూడా చెప్తారంటే, ఫస్ట్ కలెక్టర్ గారు మేము అప్లికేషన్ పెడితే స్పోర్ట్స్ అథారిటీ వారు కమిషనర్ గారికి రాశారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి లేలే మీరే డైరెక్ట్గా మాకు అప్లికేషన్ పెట్టండి అని సిపి గారి కార్యాలయం నుంచి మళ్ళీ మా అధ్యక్షుల వారికి వస్తే ఒక రోజేమో మీరు డైరెక్ట్ అప్లికేషన్ పెట్టమని చెప్పారు. మరొక రోజు మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏం చెప్పారు, లేదా అక్కడ సీసీ కెమెరాలు పెట్టాలి అని మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది. ఓకే సీసీ కెమెరాలు పెడతామని చెప్పేసి అక్కడ సీసీ కెమెరాలకు సంబంధించి ఎవరైతే పెట్టి అతను ఉంటాడో అతని ద్వారా కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరాకు పెట్టే ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఓకే మేము రెడీగా ఉన్నామని చెప్పేసి ఒక లెటర్ తీసుకోవడం జరిగింది. సీసీ కెమెరాలు మేము దానికి సంబంధించినటువంటి కూడా వారికి సిపి గారికి అడ్రస్ చేస్తూ లెటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక రోజు 2 రోజుల తర్వాత మళ్ళీ ఏం చేశారు, లేలే ఇది కాదు మీరు అక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి, పబ్లిక్ టాయిలెట్స్ పెట్టాలంటే మళ్ళీ ఆ టాయిలెట్స్ సంబంధించి అతనితో కూడా మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి 15 వారి ద్వారా కూడా మళ్ళీ మేము మళ్ళీ ఒక లెటర్ ఇచ్చాం. తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఇవి 2 ఓకే, మరి ఫైర్కి సంబంధించి ఎట్లా అన్నారు. సరే ఫైర్కి సంబంధించి కూడా మేము అన్ని చాలాను కట్టాం. ఇది ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వారి పర్మిషన్ తీసుకున్నాం, చాలాను కూడా కట్టాం ఫైర్కి సంబంధించి అఫీషియల్గానే బ్యాంక్ ద్వారా చాలాను. మళ్ళీ తర్వాత ఏం చేశారు, మీరు పార్కింగ్ ఎక్కడ పెట్టుకుంటారు, పార్కింగ్ సరిపోదు కదా అన్నారు. పార్కింగ్ సంబంధించి గౌరవ శాసనసభ్యులు సుధీర్ అన్న గారు పక్కనే ఉన్న ఒక 5 ఎకరాల స్థలంలో వారితో మాట్లాడి, ఆ ల్యాండ్ లార్డ్తో మాట్లాడి వారితో కూడా సర్వే నెంబర్ 95 సర్వే నెంబర్ 9/A సర్వే నెంబర్ పక్కనే 5 ఎకరాల పార్కింగ్ సంబంధించి వారితో కూడా ల్యాండ్ ఓనర్తో కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది.
అన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు పర్మిషన్ ఇస్తలేదు. మొన్న మా పెద్దలు ఎమ్మెల్యే గారు మన సుధీర్ అన్న గారు సిపి గారికి మాట్లాడితే ఫస్ట్ ఒకటి 2 రోజులు మాట్లాడినది ఇస్తాం సార్ అని చెప్పారు. మళ్ళీ అక్కడ నుంచి ఒక డిఎస్పీ గారు ఒక ఏసీపీ గారు అన్నకు కాల్ చేసి సార్ మేము ఎల్లుండి పర్మిషన్ ఇచ్చేస్తామని చెప్పారు. ఈరోజు ఉదయం నుంచి కూడా సిపి గారు నేను కాల్ చేశాను, స్థానిక మన ఎమ్మెల్యే గారు అన్న సుధీర్ అన్న గారు కాల్ చేశారు. మా ఫోన్లు వారు ఎత్తట్లేదు. మరి ఇన్ని పేపర్లు వారు ఏది అడిగితే అది ఇచ్చినాం, డైరెక్ట్ పర్మిషన్ దాంతో పాటు వారు ఇంకోటి అడిగారు మమ్మల్ని. వీటన్నిటి కూడా గ్రౌండ్కి కానీ మిగతా అన్నిటి డీడీ కట్టమంటే కూడా వీటికి కూడా డీడీ కట్టింది. ఆ ఒరిజినల్ పేపర్స్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను నేను. ఇక బ్యాంకు ద్వారా కూడా వారు అడిగినటువంటి డీడీలు కూడా కట్టినాం. టాయిలెట్స్ కావచ్చు ఏర్పాటు చేస్తానని చెప్పినాం, సీసీ కెమెరా ఏర్పాటు చేస్తానని చెప్పినాం, అదే రకంగా ఫైర్ సంబంధించి ఏర్పాటు చేస్తానని చెప్పినాం, పార్కింగ్ సంబంధించి అడిగితే కూడా ఇచ్చినాం. లేదా వీటన్నిటికీ అఫీషియల్గా డీడీ కట్టాలంటే కూడా అన్నిటి కూడా 88,000 ఒకటి, అదే రకంగా 20,000 అన్నీ కూడా డీడీలు కూడా కట్టి మేము రెడీగా పెట్టుకున్నాం. ఉదయం వరకు కూడా ఆశించినాం వీళ్ళు పర్మిషన్ ఇస్తారని చెప్పేసి. మాకున్న సమాచారం ఇది డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే సిపి గారికి ఆదేశాలు, పోలీస్ డిపార్ట్మెంటు పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఒత్తిడి ఉందని చెప్పేసి కూడా మాకున్న పరిచయాల ద్వారా తెలుస్తూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో మాకు ఉన్నటువంటి పరిచయాల ద్వారా వారు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు. ముఖ్యమంత్రి గారు గతంలో మీరు ఈ గ్రౌండ్లో పెట్టుకున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షంలో ఉన్నప్పటికీ మీరు ప్రియాంక గాంధీ గారిని పిలిచి ఇక్కడ సభ పెట్టుకుంటామంటే బీఆర్ఎస్ పార్టీ మీకు పర్మిషన్ ఇచ్చిందా లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఆనాడు మీరు ఇక్కడ సభ పెట్టుకున్నారా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు మీరు ఎక్కడ సభలు పెట్టుకున్నా చివరికి మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నియోజకవర్గంలో గజ్వేల్లో సభ పెట్టినా మీకు పర్మిషన్లు ఇచ్చినాం మేము. ఈరోజు ఎందుకు భయం అవుతుంది మీకు? నిరుద్యోగ యువత వారి హక్కుల కోసం పోరాడుతూ ఉంటే భయం అవుతుందా? వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడదని చెప్పి భయం అవుతుందా? మా నాయకుడు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా రాబోతా ఉన్నారు. మరి మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా వారు ఇక్కడ డైరెక్ట్గా విచ్చేసి ప్రత్యక్షంగా మీరు చెప్పినటువంటి ప్రియాంక గాంధీ గారు కానీ మీరు కానీ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్తారనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ సభను పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ సభలు పెట్టినా మేము మా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కదా, మరి ఈరోజు ఎందుకు అడ్డుకుంటా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము డీజీపీ గారు కూడా అడుగుతా ఉన్నాం. డీజీపీ గారు మీరు హైదరాబాద్ కమిషనర్గా పనిచేసినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సైబరాబాద్ కమిషనర్గా పనిచేసినప్పుడు మరి మీరు చాలా మీటింగ్లకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు ఇచ్చారా లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి పార్టీకి పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా డీజీపీ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అమ్మా సిపి గారు మీరు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చాలా ప్రాంతాల్లో పనిచేశారు. మరి ఆనాడు మీరు కూడా పర్మిషన్లు ఇచ్చారు కదా, మరి ఈరోజు మాకెందుకు ఇవ్వట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాము. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఫోన్తో మీరు పర్మిషన్లు ఆపారా లేదా సమాజానికి చెప్పండి అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మొన్న మేము కలిసే ఉన్నాం. సుధీర్ రెడ్డి గారు ఫోన్ చేస్తే ఒక ఏసీపీ గారితో ఫోన్ చేయించి సిపి గారు చెప్పిన మాట ఎల్లుండి పర్మిషన్ ఇస్తున్నాం. ఈరోజు మీరు పర్మిషన్ ఇవ్వకుండా సభను అడ్డుకుంటామంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరే ఇట్లాంటి పిచ్చి చేష్టలు చేస్తే తెలంగాణ యువత తిరగబడే రోజు వస్తుంది. తెలంగాణ సమాజం అంతా కూడా తిరగబడే రోజు వస్తుంది. మీలాగే సమైక్య రాష్ట్రంలో మీలాగే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చాలా సభలు చేసుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈ సభ తప్పకుండా చేసి తీరుతాం. మీరు ఇవ్వకపోతే మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. న్యాయస్థానాలను ఆశ్రయించడం మా లాయర్ల బృందం ఇప్పుడు అక్కడ వెళ్తా ఉంది. ఖచ్చితంగా న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానం ద్వారా పర్మిషన్ తెచ్చుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. కానీ మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ యువత మీరు ఇస్తామన్నటువంటి హామీలు, మీరు ఇక్కడ నుంచి వేదిక నుంచి చెప్పినటువంటి హామీలు వారు గుర్తు చేస్తా ఉన్నారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి, స్కూటీలు, ఇంకా చాలా విషయాలు చెప్పారు మీరు.
ఈరోజు స్కాలర్షిప్లు ఇవ్వకుండా మీరు విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉన్నారు. కాలేజీ యాజమాన్యాలు మాట్లాడితే వారిని అణిచివేసే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఒక యువకులపై అడిగితే వెల్డ్రింగ్ తాగండి అని మాట్లాడతాడు. రైతుల కోసం మాట్లాడితే రక్తం తీస్తానని మాట్లాడతాడు. మరి ఇట్లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండడం నిజంగా కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఈ రాష్ట్రం సుదీర్ఘ పోరాటం తర్వాత ఎంతో మంది అమరులు త్యాగాల ఫలితంగా రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకెళ్లాం. ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చూస్తా ఉన్నాం ఏ రకంగా ఈ రాష్ట్ర పరువు తీస్తా ఉన్నాడు. అది ఢిల్లీకి పోయినా గల్లీకి పోయినా రాష్ట్ర పరువు తీస్తూ ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. మళ్లీ కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు ఇప్పటికైనా అర్థం చేసుకుని మా సభకు అనుమతి ఇవ్వండి. లేని పక్షంలో ఖచ్చితంగా మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది కాబట్టి అక్కడికి వెళ్తాం. కానీ ఇదే రకమైనటువంటి వైఖరి పోలీసు యంత్రాంగం కానీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ఎందుకు చెప్తా ఉన్నా నేనంటే, మీరు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనిచేశారు. ఆ క్రమంలో నేను ఇందాక డీజీపీ గారి పేరు కూడా ఎందుకంటున్నాను, ఆనంద్ గారి పేరు అంటే, వారు సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నప్పుడు కూడా చాలా సభలు అన్ని పార్టీలు పెట్టుకుంటే కూడా వారు పర్మిషన్ ఇచ్చాడు. ఆనాడు వారికి ఆ ఫ్రీడమ్ ఉండే. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచే వారే హోమ్ మినిస్టర్ కూడా కాబట్టి ఫోన్లు చేసి మరి ఒత్తిడి చేసి మిమ్మల్ని ఇవ్వకుండా ఆపితే ఇది మంచి పద్ధతి కాదు, భవిష్యత్తులో కూడా మరి బాగుండదని చెప్పేసి కూడా వారికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈ యొక్క సరూర్ నగర్ వేదిక నుంచి యావత్ తెలంగాణ యువతకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, మేధావులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు జరగబోయే సభను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సభను సక్సెస్ చేసుకుంటాం అని చెప్పేసి కూడా కరాఖండిగా చెప్తా ఉన్నాం. ఈ సభకు సంబంధించినటువంటి మరి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తయినాయి. మనం చూస్తా ఉన్నాం. మీడియా ద్వారా మీరంతా కూడా సమాజానికి కూడా చూపించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరినీ కూడా తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఏదో అనుకుని ఆపుతాము, ఏదో పుల్లలు పెడతామంటే ఆగేది కాదు. ఖచ్చితంగా పర్మిషన్ న్యాయస్థానం ద్వారా, కోర్టుల ద్వారా మేము ఆశ్రయిస్తాం, తెచ్చుకుంటాం, సభను సక్సెస్ చేస్తాం. యావత్ యువతకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి రేపు అందరూ కూడా మీ హక్కుల కోసం, మీకు రావాల్సినటువంటి మీకోసం మేము పోరాడుతున్నాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా రేపు అందరూ కూడా విచ్చేసి రేపు ఉదయం 18 తారీఖు శనివారం రేపు ఉదయం 10 గంటలకు సరూర్ గ్రౌండ్కి విచ్చేసి పెద్ద ఎత్తున సక్సెస్ చేయాల్సింది అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా రాబోతా ఉన్నారు. రేపు జంట నగరాల యువత కావచ్చు, రాష్ట్రంలోని యువత అంతా కూడా ఇచ్చేసి ఒక సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అన్న పెద్దలు శ్రీధరన్న గారు మాట్లాడారు. వేదిక మీద ఉన్న పెద్దలకు మరి పత్రికా మిత్రులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, షంబీపూర్ రాజు గారు శాసన మండలి సభ్యులు చెప్పినట్టు 30 తారీఖు నాడు, జూన్ 30 తారీఖు నాడు అప్లికేషన్ పెడితే ఇలా 18 రోజులు కావస్తుంది. ఈ 18 రోజులకు కూడా ఇప్పటికి కూడా పర్మిషన్ ఫైనల్ చేయలేదు. 18 రోజుల్లో దాదాపు 6 రకాల కోరికలు ఈ కమిషనర్ గారు కోరింది, ప్రభుత్వం కూడా కోరింది. అన్నీ కూడా జనరల్గా ఏముంటుందంటే ఒకటేసారి అడుగుతారు, మీకు పర్మిషన్ కావాలంటే ఇవన్నీ మాకు కావాలి, మా రిక్వైర్మెంట్ అని. కానీ ఒక రోజేమో ఫస్ట్ సీసీ కెమెరాలు ఫిట్ చేయాలి, మీరు అండర్టేకింగ్ లెటర్ ఇవ్వాలంటే ఆ లెటర్ ఇచ్చినాం. రెండో రోజు మీరు టాయిలెట్ ఫిట్ చేయాలి, ఆ లెటర్ ఇవ్వమంటే ఆ లెటర్ ఇచ్చినాం. మూడో రోజు మీరు ఫైర్ పర్మిషన్కి అప్లై చేయాలి, దానికి సంబంధించిన ఫీజు కట్టాలంటే దానికి అప్లై చేసాం, దానికి సంబంధించిన డీడీ కట్టినాం. 4వ రోజు మీరు పార్కింగ్ ఎక్కడ పెడుతున్నారని అడిగింది. అడిగితే పక్కకున్న జాగా చూపెట్టినాం. ఆ జాగా చూపెడితే సరిపోదు, దాని ఓనర్ నుంచి లెటర్ కావాలని చెప్పి నన్ను ఆ ఓనర్ నుంచి లెటర్ కూడా తీసుకొచ్చి సబ్మిట్ చేసాం. 5వ రోజు మీరు జీహెచ్ఎంసీకి మీరు అంతా వాడిపోతారు, అంతా చెత్తా చెదారం వేస్తారు, దానికి క్లీనింగ్ ఛార్జెస్ ఉంటాయి, దానికి ఒక లెటర్ ఇవ్వాలి, మీరు దాన్ని డబ్బులు కడతామని చెప్పేసి అన్నారు. అది కూడా ఒక లెటర్ ఇచ్చినాం. అంటే ఇవన్నీ కూడా ఒకరోజు అడిగితే చాలా బాగుంటుంది. రోజుకొకటి అడిగే వరకే మాకు ప్రభుత్వం మీద ఆ రోజు నుంచే డౌట్ వచ్చింది. 4 రోజుల క్రితం దాకా కమిషనర్ గారు నాతోటి కమ్యూనికేట్ చేస్తుండే ఫోన్లలో. ఒకరోజు మాకు ఆ టేబుల్ మీకే రాలేయండి మీ ఫైల్ అని చెప్పేసి అన్నది. దాని తర్వాత టేబుల్ మీదకి వచ్చింది. టేబుల్ మీదకి వచ్చినాక నేను మిగతా అన్ని కూడా చేస్తామని చెప్పేసి చెప్పింది.
దాని తర్వాత 2 రోజుల నుంచి కమిషనర్ గారు ఫోన్ ఎత్తడం లేదు. ఎత్తకపోగా రవీందర్ రెడ్డి గారు అని ఒక ఏసీపీ గారు ఫోన్ చేసి, మీరు కమిషనర్ గారికి ఫోన్ చేస్తున్నంట, కమిషనర్ గారు బిజీగా ఉన్నారు, నన్ను చెప్పమని చెప్పిండ్రు, మీ అన్ని కూడా ఫైల్ వచ్చింది, క్లియర్ చేస్తాము, మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పిండ్రు. అంటే నాకు మీ మీద అనుమానం వస్తుంది, మరి ఇన్ని రోజుల నుంచి ఇన్ని రకాల కోరికలు కోరిండ్రు, మేము అన్నీ సబ్మిట్ చేసినాము, మరి ఇప్పటివరకు పర్మిషన్ ఇవ్వకుంటే ఎట్లా ఏసీపీ గారు అని అన్నా. లేదంటే ఖచ్చితంగా ఇస్తాము, మీరేం అనుమాన పడకండి అని చెప్పేసి ఏసీపీ గారు చెప్పారు. కానీ ఈరోజు 17th మధ్యాహ్నం 1 గంట అవుతుంది, ఇప్పటి వరకు పర్మిషన్ లేదు. రేపు ఉదయమే మా సభ, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు. మాకు తెలిసిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, ఈ పర్మిషన్ ఇవ్వద్దు, వీరికి పర్మిషన్ ఇవ్వద్దని. ఎందుకు ఇవ్వద్దని చెప్పేసి అంటే నిన్న మొన్న ఇచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం మేమేదో మామూలు సభ పెట్టుకుందాం అనుకున్నాం. కానీ ఈ హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్న అనేక మంది విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుండ్రు, కొన్ని వేల మంది జమ అవుతుండ్రు. ఈ జమ అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి ఇన్ని వేల మంది జమ కాకుండా ఈ మీటింగ్కే పర్మిషన్ ఇవ్వకుండా అయిపోతుందని చెప్పేసి ఒక దురాలోచనతోటి ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్నందుకు తీవ్రంగా ప్రభుత్వ వైఖరిని ఖండించుకుంటూ, మరి డిగ్రీ ఎగ్జామ్స్ కూడా 14వ తారీఖు నాడు డిగ్రీ ఎగ్జామ్స్ ఉండే, 14వ తారీఖు నుంచి 16వ తారీఖు నాడు చేసింది అని చేయకుండా 16వ తారీఖు నాడు చేస్తామని చెప్పేసి ఉన్నత విద్యా మండలి వాళ్ళు ఒక మాట మాట్లాడుకున్నాక మేము 18వ తారీఖు నాడు మీటింగ్ పెట్టామని అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఆ ఎగ్జామ్స్ కాస్త 16 నుంచి 18కి పోస్ట్పోన్ చేశాం. అంటే 18కి పోస్ట్పోన్ చేస్తే డిగ్రీ విద్యార్థులు ఎవరు కూడా రాకుండా ఉంటారు, తద్వారా ఇలా మీటింగ్ని అరికట్టొచ్చని. కానీ నిన్న మొన్న సమాచారం, ఇంటెలిజెన్స్ సమాచారంతో బెంబేలెత్తిపోయి మనం ఎంత ఆపుదామన్నా ప్రయత్నం చేసినా కానీ ఆగేటట్టు లేరు. కాబట్టి మీటింగ్ పర్మిషన్ ఇవ్వకుంటే దీన్ని ఆపేయచ్చు అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయం అనుకుంటుంది. కాబట్టి ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు గతంలో అధికారంలోకి వస్తాంకు, మరి గతంలో మీరు అధికారం చేపట్టడానికి అనేక వాగ్దానాలు అనేక సందర్భాలలో వివిధ డయాస్ల మీద మీరు చేసిండ్రు. ఇలా రాహుల్ గాంధీని సెంట్రల్ లైబ్రరీ తీసుకొచ్చి ఆ రోడ్డు మీద కూర్చోబెట్టి ఛాయ్ తాగిపించి మేము 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆ రోజు చెప్పిండు. మరి అదే కాకుండా మరి రాహుల్ గాంధీ గారు ఒకరు చెప్తే నమ్ముతారో నమ్మరో తెలంగాణ ప్రజానీకరం అని మళ్ళీ ప్రియాంక గాంధీని ఇదే గ్రౌండ్లో 2023 మే 28వ తారీఖు నాడు తీసుకొచ్చిండ్రు. ఆమెతోటి చెప్పించిండ్రు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. మరి వివిధ సందర్భాల్లో వివిధ వేదికల మీద ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో నొక్కి ఒక్కానించిండ్రు. ఒక ఉద్యోగం బీకేయండి, మీరు కేసీఆర్ గారు ఒక ఉద్యోగం బీకేయండి, 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో మీకు ఇచ్చేస్తా అని చెప్పేసి ఆ రోజు యువకులను నమ్మవలికిండ్రు. యువకులను అందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ మీకు ఎగేసిండ్రు. మరి ఇలా కేసీఆర్ గారు ఉద్యోగం పోయి 3 సంవత్సరాలు అవుతుంది కండి. ఈ 3 సంవత్సరాల్లో మరి నువ్వు ఎందుకు ఇయ్యలే ఉద్యోగాలు? మీ అఫీషియల్ వెబ్సైట్లో 16,000 ఉద్యోగాలు ఇచ్చిన సంగతి స్పష్టంగా మీ అఫీషియల్ వెబ్సైట్లో ఇలా పెట్టడం జరిగింది. మరి నిన్న మొన్న మేము అందరం కూడా నిరుద్యోగ వంచన సభ చేస్తే మరి ఏ స్టూడెంట్ విద్యార్థి లోకంలో మరి నిరుద్యోగ లోకంలో ఏం కదలిక వచ్చింది. ఈ కదలిక పెద్దగా కాకముందుకే ఏమన్నా నోటిఫికేషన్లు ఇద్దామని చెప్పి జూన్ 2వ తారీఖున 290 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇస్తే విద్యార్థి లోకం నిరుద్యోగ లోకం అంతా కూడా బగ్గుమంటే మరి ఈ రియాక్షన్ బాగా ఎక్కువ ఉన్నది కాబట్టి మళ్ళొక 5,000 నోటిఫికేషన్లు ఇస్తా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తాం, క్లియరెన్స్ తెచ్చుకుంటామని చెప్పేసి చెప్పిండ్రు. మరి ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా ఇంకా ఏమీ రాలేదు. మరి ఈ విధంగా నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని మభ్యపెట్టి అనేక రకాలుగా మోసం చేస్తున్నందుకు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారు. మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే విద్యార్థుల్ని ఈ విధంగా అణిచేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తుండో తప్పనిసరిగా విద్యార్థి లోకం అంతా కూడా ఈ ముఖ్యమంత్రి గారికి కూడా బుద్ధి చెప్తారు. నిన్నటికి నిన్న మన కొంతమంది విద్యార్థులందరూ కూడా ఇక దిల్సుఖ్ నగర్లో ఈ రోజు కేబినెట్ సమావేశం ఉన్నది. కేబినెట్ సమావేశంలో వయో పరిమితి మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో, వయో పరిమితిని తగ్గించొద్దు, 36 సంవత్సరాలే ఉంచాలని చెప్పేసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచే ప్రయత్నం చేస్తే దారుణంగా పట్టుకపోయి వాళ్ళని కొట్టి నాగోల్ పోలీస్ స్టేషన్లో వేసారు. అంటే ఈ విధంగా వాళ్ళు ఆ విద్యార్థులు అందరూ కూడా ఇవాళ మీటింగ్ కోసం చురుకుగా అందరూ రావాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటుంటే దాన్ని అడ్డుకుందామన్న దురుద్దేశంతో నాగోల్ పోలీస్ స్టేషన్లో వేస్తే నిన్న పోయి నాగోల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా విడిపించుకొచ్చినాం. చొక్కాలు చింపి ప్యాంట్లు కూడా వీకేసి
లారీలలో నూకి ఈ విధంగా అరెస్ట్ చేస్తుంటే ఇంత తీవ్రమైన దమనకాండ ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగుల మీద నడుస్తున్నందుకు తీవ్రంగా ఖండిస్తూ దీన్ని నువ్వు ఆపలేవు, దీన్ని ఏ విధంగా నువ్వు అడ్డుకోలేవు. కొంత టెంపరవరీ మాకు ఇబ్బంది కలిగించగలదు కానీ అంతకన్నా ఎక్కువ ఏం చేయలేవు ముఖ్యమంత్రి గారు. తప్పనిసరిగా ఈ సభ చేసి తీరుతాము, ఈ సభ చేసి తీరుతాము. ఖచ్చితంగా నిరుద్యోగ లోకం అంతా కూడా నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చింది. నిరుద్యోగుల పట్ల మరి విద్యార్థుల పట్ల బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, వాళ్లకు తోడుగా ఉంటుంది. నువ్వు చేసిన వాగ్దానాలన్నీ కూడా పూర్తయ్యే వరకు ఇదే నిరుద్యోగులకు ఇదే విద్యార్థి లోకానికి మేము అండగా ఉంటాము. అదేవిధంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకపోయినాయి, ఎక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. ఇవాళ ఒక విద్యార్థి ఇంజనీరింగ్ అయిపోయిన విద్యార్థి కాలేజ్ అయిపోయింది, సర్టిఫికెట్ వస్తుంది, పై చదువులు చదువుకుందామని చెప్పి ఆశపడ్డాడు. పై చదువులు చదువుకున్న స్తోమత లేని వాళ్ళు ఉద్యోగం చేసుకుందామని ఆశపడ్డారు. కానీ మరి కాలేజీ యాజమాన్యాలు మీ ఫీజు రియంబర్స్మెంట్ రాలే కాబట్టి మీ సర్టిఫికెట్లు ఇవ్వము, మా దగ్గరనే ఉంచుకుంటాము, లేదా మీరు డబ్బులు కట్టండి అని చెప్పేసి అలా యాజమాన్యాలు కోరుతా ఉన్నాయి. దిక్కుతోచని విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా మా వద్దకు అనేక మంది ప్రజాప్రతినిధుల దగ్గరికి పోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర కూడా పోతుండ్రు. పోయి సార్ మా పిల్లలకు సర్టిఫికెట్లు ఇస్తలేమని కాలేజీ యాజమాన్యానికి ఫోన్ చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం నుంచి రాలేదండి, మేము ఎంతకైనా పెట్టుకోవాలి, మా కాలేజీకి 75 కోట్ల బకాయిలు ఉన్నాయి, ఒక సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాలు పెట్టుకుంటాం కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ బకాయిలు మేము పెట్టుకోలేమండి, దయచేసి మీరు కాలేజీ మాకు ప్రభుత్వం నుంచి మాకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పియమని వాళ్ళు మమ్మల్ని కోరుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టేసి విద్యార్థులు చదువుకోకుండా మరి నిరుద్యోగులకేమో నోటిఫికేషన్లు ఇవ్వకుండా వాళ్లకు ద్రోహం చేసుకుంటుంది. కాబట్టి ఈ యొక్క వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ పోరుబాట ఆల్రెడీ పట్టినాం. దీనికి మా ముఖ్య నాయకుడు కేటీఆర్ గారు రేపు మీటింగ్ అటెండ్ అయ్యేది ఉంది, పెద్ద ఎత్తున విద్యార్థి లోకం కూడా తరలి వచ్చేది ఉంది. కాబట్టి మమ్మల్ని ఆపలేరు మీరు. ఖచ్చితంగా ఏ విధంగానైనా ఈ మీటింగ్ చేసి తీరుతాం. మా ముఖ్య నాయకుడు మా నాయకుడు అంతా కేసీఆర్ గారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఏకమై ఒక తాటి మీద రేపు ఇక్కడికి రాబోతున్నారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చి తప్పనిసరిగా దీన్ని నిరసన వ్యక్తం చేస్తారు. మీరు ఇవ్వకపోతే తప్పనిసరిగా ఈ మీటింగ్ చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ కమిషనర్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ మాకు అవకాశం ఇవ్వండి. గతంలో అనేక మీటింగ్లు మీరు పెట్టుకున్నారు. ఇప్పుడే షంబీపూర్ రాజు గారు శాసనమండలి సభ్యులు గారు చెప్పినట్టు ఇదే గ్రౌండ్లో మీరు ప్రియాంక గాంధీ గారిని మరి మీ ఆధ్వర్యంలో మీ అధ్యక్షతన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన అప్పట్లో పీసీసీ ప్రెసిడెంట్ ఉండే కాబట్టి వారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ఆ రోజు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉండే, మరి మీరు టీఆర్ఎస్ పార్టీ ఉండేప్పుడు ఆ మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం దొరికిందిగా. అలాగా రాష్ట్రంలో అనేక సందర్భాల్లో మీకు మీటింగ్ దొరికినప్పుడు మాకెందుకు ఇవ్వరని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఆపలేరని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మేమందరం కూడా కలిసికట్టుగా పోరాడి ఈ మీటింగ్ సాధిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. ధన్యవాదాలు. అధికారికంగా ఏ సమాచారం చెప్పలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, ఫోన్ ఎత్తలేదు అంటే దాని అర్థం ఏందండి? మొన్నటి వరకు ఫోన్ ఎత్తారు, ఇస్తున్నామని చెప్పిండ్రు, అకస్మాత్తుగా 2 రోజుల నుంచి ఫోన్ ఎత్తలేరు. దాని అర్థమైంది. కాబట్టి మేము సబ్మిట్ చేయక ముందుకు ఇది కావాలి అది కావాలి అని అడిగారు. అన్ని సబ్మిట్ చేసినాక ఇంకేం లేదుగా, అడగాల్సిన ఏం లేవు కాబట్టి ఫోన్ ఎత్తలేరు. ఇప్పుడు ఫోన్ ఎత్తులేదు. ఫస్ట్ ఏం అడిగానండి, సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేస్తామని ఒక అండర్టేకింగ్ లెటర్ ఇవ్వమని చెప్పేసి అంటే సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేస్తామని అండర్టేకింగ్ లెటర్ ఇస్తాం. నెక్స్ట్ డే ఏం చేశాం, మాకు కోర్టు న్యాయం చేస్తామని 100% నమ్మకం ఉంది కాబట్టి కోర్టుకు పోయినాము. ఖచ్చితంగా రేపు కోర్టు ఇస్తామన్న నమ్మకం మాకుంది కాబట్టి ఆ ధైర్యంతో ఈరోజు మీకు చెప్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కమిషనర్ గారు చేస్తున్నాండి, సిపి గారికి కాల్ చేస్తున్నా సిపి గారికి.
Your call has been forwarded to voicemail. చూసారా The person you're 3 trying రోజుల to నుంచి reach వాయిస్ is మెయిల్కే not పోతుంది. available. At the 3 tone, రోజుల నుంచి వాయిస్ మెయిల్కే పోతుంది. your మెసేజ్ కూడా పెట్టారు మొన్న. When మొన్న you వాయిస్ have మెసేజ్ finished కూడా calling, పెట్టినా. you may hang up. ఇదే నెంబర్కి వెళ్ళి చేస్తాడు. ఇలా పెట్టి మైక్. ఇది షంబీపూర్ రాజు గారి ఫోను. అసలు గుడ్ మార్నింగ్ లేవట్టు గారు, నేను షమీపూర్ రాజు మాట్లాడుతున్నా. ఈ పర్మిషన్ గురించి మేడం, మాకు పర్మిషన్ సెక్రటరీ గారు మనం మాట్లాడగా మీరు ఇస్తున్నారు. మీకు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వాట్సాప్ చేశారు మేడం. మీకు పోస్ట్ అథారిటీ వాళ్ళు కూడా లెటర్ రాశారు. రాసిన తర్వాత మీ ఆఫీస్ నుంచి మాకు కాల్ వచ్చింది మంచి ఎడ్యుకేషన్ బ్యూరో ఆఫీస్కి. అలాగే కొన్ని రిక్వైర్మెంట్ అడిగారు, అవి కూడా ఇచ్చేసాం. అన్ని రిక్వైర్మెంట్ ఇచ్చాం. మీకు ఏం కావాలో చేయి. ఈరోజు ఇస్తారుగా మేడం పర్మిషన్? థ్యాంక్ యూ. నాకేమో ప్లీజ్ టెక్స్ట్ సార్ అని పెట్టింది మెసేజ్. ఫోన్ లేవట్టు. చూశారు కదా, ఇప్పుడు సిపి గారు మాట్లాడారు. నా టేబుల్ పైకి ఇప్పుడే ఫైల్ వచ్చింది. రిమార్క్స్ చూసి ఇస్తా అని చెప్పేసి మీ ముందే లైవ్లో కూడా మాట్లాడడం జరిగింది. నేను ఉదయాన్ని కూడా కాల్ చేశాను, వారు ఎత్తలేదు. పొద్దున ఎమ్మెల్యే గారు కూడా చేశారు. మరి వారు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ లైవ్లో కూడా చెప్పింది, ఇప్పుడు మేము ఇస్తామని చూస్తాను, కంపల్సరీ ఇస్తా అని చెప్పింది. ఇస్తారనే ఆశిస్తూ ఉన్నాం. ఈ యొక్క వ్యవహారం అంతా కూడా దయచేసి మీకు మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, తెలంగాణ సమాజానికి చూపించాల్సిందిగా. ఎందుకంటే రేపు పొద్దున మేము మీటింగ్ పెట్టుకున్నాం. 18 రోజుల కింద అప్లికేషన్ పెట్టుకున్నాం. 18 రోజుల కింద అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత కూడా మరి ఇప్పటి వరకు వారు ఇవ్వట్లేదు అంటే అర్థం చేసుకోవాలి మనం ఏ రకంగా ఈ ప్రభుత్వ వ్యవహార శైలి ఉందో. అందుకే ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఇప్పుడు లైవ్లో కాల్ చేసి ఒక కాల్ ఎత్తారు, నా కాల్ ఎత్తి ఆమె చెప్పింది తప్పకుండా ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. వారు 1 గంట 2 గంటలు చూసి మళ్ళీ కూడా కాల్ చేస్తాం.